అలా పునా పాట పోర్రా. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. 100% తెలంగాణ మేము ఖచ్చితంగా చెప్తాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందే తెలంగాణ. 2.5 సంవత్సరాల పరిపాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి గారిది. నెక్స్ట్ 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ గారు చేస్తుంది. ఈ రెండింటికి వ్యత్యాసం ఏమంటారు? ఇది రేవంత్ రెడ్డి పరిపాలన కాదు, ప్రజా పరిపాలన. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదంటారు 10 సంవత్సరాల్లో? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది చెప్పండి. ఏం చేయలేదు. పేద ప్రజలకి సార్, ఏం కావాల్సినది, పేద ప్రజలకి కావాల్సిన ఏం చేస్తుంది సార్? పేద ప్రజల కోసం చేశారని బల్ల గుద్దినట్టు అసెంబ్లీ సాక్షిగా కూడా చాలా మంది మంత్రులు కానీ అక్కడ మాజీ మంత్రులు మీరు చెప్తున్నారు కదా, మీరు చెప్తున్నారు కదా, పేదవాడికి ముఖ్యమైన ఒక్క రేషన్ కార్డు ఇచ్చిందో చూపించమని చెప్పండి. మొన్నటిదాకా సవాళ్ళ పండుగ నడిచింది. జూపల్లి కృష్ణారావు గారు ఒక సవాల్ విసిరారు, రేవంత్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరారు, మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, తర్వాత అట్లూరి లక్ష్మణ్ గారు, ఆ తర్వాత అజారుద్దీన్ గారు ఒక సవాలు పండుగ జరిగింది. అయితే మేము సవాల్ని స్వీకరిస్తున్నాం, మరి మీరు ఎందుకు రాలేదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కూడా క్వశ్చన్ చేస్తున్నారు జూపల్లి కృష్ణారావు గారు. బీఆర్ఎస్ నాయకులకి ఇప్పుడు పని లేదు. ఓకే, ప్రజల యొక్క సమస్యల గురించి పట్టించుకోరు. ప్రజల యొక్క సమస్యలు ఉంటే ఆ సమస్యలను ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్దామనే ఆలోచన లేదు. వాళ్ళు ఇప్పటికి కూడా మేము అధికార పార్టీ అనే అపోహలోనే ఉన్నారు. జగ్గారెడ్డి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని జగ్గారెడ్డి గారు నా గురువు అనే ఉద్దేశంతోనే మీరు రాజకీయ ప్రవేశం చేస్తారని కూడా జోరుగా వినిపిస్తున్న వార్త, ఇది నిజమే అంటారా? జగ్గారెడ్డి గారు 100% మా గురువు గారే. ఇదే రేవంత్ రెడ్డి గారు మహిళలకు స్కూటీలు ఇస్తాను, తులం బంగారు ఇస్తాను, ఆ తర్వాత మహిళలకు 2,500 ఇస్తాను, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తాను ఇంటింటి దాకా అని చెప్పేసి కూడా ఎన్నికలలో మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టడం జరిగింది. మరి ఏమైందని క్వశ్చన్ చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వంలో దాదాపుగా కొన్ని వేల లక్షల కోట్లు అప్పులు చేసి ఈ రోజు మనం మిత్తిలు కట్టుకునే పరిస్థితి. అదే హరీష్ రావు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, అదే కేటీఆర్ గారు నేను అసెంబ్లీ సాక్షిగా చెప్పాను, చర్చకు ఎక్కడైనా సిద్ధం. కాళేశ్వరం ప్రాజెక్ట్ గా మాట్లాడదాం, నెక్స్ట్ ఇంకేదైనా ప్రాజెక్ట్ విషయంలో. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మాట్లాడడానికి మీకు అర్హత ఎక్కడుంది సార్? ఎవరికో పుట్టిన పిల్లను రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ముద్దాడుతున్నారు. మేము వేసిన నోటిఫికేషన్ 60,000 ఉద్యోగాలు మేము గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు ఇవ్వలేకపోయారు. అదే సార్, గవర్నమెంట్ దిగిపోయేటప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? మీకు తెలియదు 5 సంవత్సరాలు ఉందని?